చెప్పు రవి. అదే కొంచెం మాట్లాడాలి. నాకు కొంచెం పని త్వరగా ఏదో చెప్పు. ముందరా కొంచెం మాట్లాడాలి. ఏంటి రవి, నాకు చాలా పనులు ఉన్నాయి లోపల. అబ్బా వదిన ఎప్పుడు ఉండే పనులే కానీ నేను ఒకటి అడుగుతాను, నాకు నిజం చెప్పు, తప్పు అనుకో. ఏంటో చెప్పు. నిజం చెప్పిపోతున్నా, నాకు ఈరోజు నిజం చెప్పాను. ఏదో దాస అరే పని వెళ్తున్నాను. ఉండదు కూర్చో. అట్లా కాదు వదిన, మీ ఇద్దరి మధ్య ఏమైనా సమస్య ఉందో చెప్పు, నేను అన్నతో మాట్లాడతాను. అయ్యో ఏం లేదు రవి. ఎక్కడ పోతున్నావు? కూర్చో, మాట్లాడుతున్నాను కదా, చెప్పు. ఏమైనా సమస్య ఉంటే నేను అన్నతో మాట్లాడతాను, రిక్వెస్ట్ చేసుకుంటాను. అసలు ఏంటి కాదు మీరు గొడవ పడ్డా నేను వెళ్ళాను. అసలు ఏం జరిగిందో క్లారిటీ చెప్పు. అసలు ఏం జరగలేదు రవి. వద్దునా ఒక్క నిమిషం కూర్చో కూర్చో. ఇదిగో మీరు గొడవ పడతా నేను అనేది చూసాను కదా, ఏమైందో చెప్పు ప్లీజ్. అసలు ఏం జరగలేదంటే చెప్ప అర్థం కదా. వద్దునా నువ్వు ఎన్నైనా చెప్పు, ఏం జరిగిందో చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళి నీ పని చూసుకో ప్లీజ్. అయ్యో ఏం జరగలేదు కాదు నా ఇప్పుడు నన్ను మరిదిలా నీ ఫ్రెండ్లా అనుకుంటున్నా సరేనా. అసలు ఏమైంది? ఫ్రెండ్ అనుకోవద్దు, ప్లీజ్ చెప్పు చెప్పు చెప్పు. ఏం లేదని చెప్పాను కదా. వా వద్దునా, ఏమైంది చెప్పరా వదినా. వదినా ఏమైంది చెప్పు, అసలు ఏం జరిగింది? అసలు ఏం లేదు రవి. లేదు మీరు గొడవ పడుతున్నా చూసానని చెప్తున్నాను కదా. వద్దునా ఒకసారి చూడు, ఏం జరిగింది చెప్పు. అసలు ఏమీ జరగలేదు రవి. వదినా ఏం దాసనం? ఏం లేదు రవి. నిజం చెప్పు, ఏదో దాచావు. ఏం లేదు వదినా, మీరు గొడవ పడ్డ విషయం నాకు తెలుసు. నువ్వు బాత్రూంలోకి వెళ్ళి ఏం చేస్తావో నాకు తెలుసు. మరి యాద్ చెప్పు. చెప్తే అర్థం కదా. ఏం జరగలేదంటే చెప్పు నా ప్లీజ్, ఎంత ఘనంగా అడిగించుకుంటావు నన్ను. అసలు రవి నీకు నేను ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఎలాగైనా చెప్పొద్దునా, నన్ను ఫ్రెండ్లా ఫీల్ అవ్వు ఓకేనా. ఓపెన్గా చెప్పేసి నాకు అర్థమవుతుంది, నేను అర్థం చేసుకుంటాను ఓకేనా. మీ అన్న మంచోడే, కాకపోతే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల దూరం పెడుతున్నాడు అంతే. కాకపోతే మీ అన్నకి నేనంటే చాలా ఇష్టం, నాకు కూడా మీ అన్న అంటే చాలా ఇష్టం. ఓకే, అతను ప్రాబ్లం ఏంటంటే మీకు దగ్గరికి రావట్లేదు అంతేనా? ఒక పని చేయండి, నాకు విడాకులు ఇచ్చేసండి అయిపోయింది కదా. ఎందుకు కానీ మీ అన్నయ్య లేకుంటే నేను ఊరికి వెళ్ళలేను. అలా వెళ్ళినా కూడా మా అమ్మ వాళ్ళు ఒప్పుకోరు. దీనికి సొల్యూషన్ ఏంది వదినా? అదేదో నేను ఆలోచించుకున్నా. అయినా నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో వెళ్ళు. సర్లే వెళ్తున్నాంలే. అయిపోయిందా? అయిపోయిందండి. నేను వెళ్ళాలి. వదినా అలాగే స్వీట్స్ అంటే ఇష్టం, స్పెషల్ తీసుకొచ్చాను. అవునా, కానీ బ్యాగ్ ప్లేస్ లేదురా పెట్టడానికి. అబ్బా లే ఎట్లా ఉన్నా, నీకు తెలియదు, నీకు చాలా ఇష్టం, నీ గురించి తీసుకొస్తా. నేను పెడతాను. అయిపోయింది, దానికి కూడా స్పేస్ లేదనుకో. సరే బ్యాగ్ తీసుకొని కింద బండి దగ్గర పెట్టి వస్తుంది. సరే నేను ఒక వారం కోసమని ఆఫీస్ పని మీద వెళ్తున్నా. నువ్వు ఇంకా మనసులో ఏం పెట్టుకోకుండా జాగ్రత్త తిని జాగ్రత్త ఉంది. వాడు చిన్నోడు, వాడిని జాగ్రత్త చూసుకో సరేనా. నా మనసు అంటే ఇక్కడే ఉంటుంది, నువ్వు మంచిగా ఉంటుంది, నేను అక్కడ మంచిగా ఉంటాను సరేనా. వాడు పిల్లోడు, వాడిని చూడు, వానికి టైంకి ఫోన్ చేసి ఇంటికి పిలిచి అన్నం పెట్టు సరేనా. నేను లేదు కదా అని వాడు లేట్గా వస్తాడు, కానీ వాడిని అలా వదిలేదు. జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. బాయ్. గుర్తొస్తుందా? చెప్పారు అన్న ఊరికి వెళ్ళాడు, వదినం బయట ఉంది.
రూమ్లో ఒక్కనే ఉన్నాను. షర్ట్ ప్యాంట్ రెండు వేసుకున్నానమ్మా. డౌటా? కావాలంటే వీడియో కాల్ చేయి. ఆహా, ఏంది మన హోటల్కి వెళ్ళింది గుర్తొస్తుందా? ఎప్పుడు ఫ్రీ ఉంటావు చెప్పు, మళ్ళీ వెళ్దాం. రేపా? ఓకే, 2 డేసా? సరే, మళ్ళీ వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం మొన్నట్లాగే. ఓకే ఓకే, కలుద్దాం. రవి, ఏం చేస్తున్నావు? ఏం లేదు వదినా, ఏదో ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తాను. సరే, పాలు తెచ్చాను, పాలు తాగు. పాలు నేను తాగలేదు వదినా, అయ్యో, ఇష్టం లేదు. తాగు రవి. అరే ఇష్టం లేదు వదినా. అయ్యో తాగు. అయ్యో వదినా, తాగు. బా మరి చిన్నపిల్లని చూసుకుంటున్నా పట్టుకో. అయ్యో పడు. అయ్యో వదినా, నీతో ఒక విషయం మాట్లాడాలి. తలపులో మాట్లాడా. కూర్చో. వదినా, నేనైతే ఒకటి ఫిక్స్ అయ్యా. మన మధ్య మొన్న ఏదైతే జరిగిందో అది కంటిన్యూ చేయాలని నేనైతే ఫిక్స్ అయ్యా. వద్దు, మొన్నంటే ఏదో అలా జరిగిపోయింది. అలా కాదు వద్దా. ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి అన్న ఉండలేడు, అన్న వదిలిపెట్టి నువ్వు ఉండలేవు. విడాకులు తీసుకునే స్కోప్ లేదు కదా. అలా అని చెప్పేసి ఆయన గురించి ఆలోచించి నీ కోరికలన్నీ చంపుకొని ఎందుకు బతకని చెప్పు. అర్థం చేసుకో, ఇది మన ఇద్దరి మధ్య ఉంటుంది, బయటికి వెళ్ళను. సరేనా? సరే.